39,000 అడుగుల ఎత్తులో కిందంతా చీకటి సముద్రం. విమానంలో 300 మంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సడన్ గా పైలట్ కి ఒక షాకింగ్ నిజం తెలిసింది. అదేంటంటే విమానంలో ఫ్యూయల్ అయిపోయింది. అది కూడా ఎయిర్పోర్ట్ కి దగ్గరగా కాదు, అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఫ్యూయల్ అయిపోయింది. ఆ టైంలో ఒకవేళ ఇంజన్లు ఆగిపోతే ఆ 300 మంది పరిస్థితి ఏంటి? కానీ తర్వాత జరిగినది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది ఎయిర్ ట్రాన్స్లాంట్ ఫ్లైట్ 236 కథ. 2001 ఆగస్టు 23న ఎయిర్ ట్రాన్స్లాంట్ ఎయిర్లైన్స్ కు చెందిన ఫ్లైట్ 236 టొరంటో నుండి లిస్బన్ కు బయలుదేరింది. ఇది 7 గంటల నాన్ స్టాప్ జర్నీ. విమానంలో మొత్తం 293 మంది ప్రయాణికులు, 13 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. ఈ ఫ్లైట్ కెప్టెన్ రాబర్ట్ పిచ్. ఇతనికి 16,000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈ ఫ్లైట్ ఫస్ట్ ఆఫీసర్ అయిన డిర్క్ డెజాగర్ కి దాదాపు 5,000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. విమానం కూడా అత్యాధునిక ఎయిర్ బస్ 330. ఈ జర్నీలో ఫుల్లీ ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఉన్నారు. అలాగే ఫ్లైట్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. అన్ని చెకింగ్స్ అయిపోయిన తర్వాత విమానం అట్లాంటిక్ సముద్రం మీద 39,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రాత్రి కావడంతో ఎక్కువ మంది ప్యాసింజర్స్ నిద్రలో ఉన్నారు. పైలట్స్ ఆటో పైలట్ ఆన్ చేసి నార్మల్ గా మానిటర్ చేస్తున్నారు. కానీ ప్రయాణం మొదలైన 4 గంటల తర్వాత కాక్పిట్ లో ఒక వార్నింగ్ కనిపించింది. రైట్ సైడ్ ఇంజన్ లో ఆయిల్ ప్రెషర్ నార్మల్ గా లేదు, ఆయిల్ క్వాంటిటీ తక్కువైంది, అలాగే టెంపరేచర్ కూడా తక్కువైంది. ఇలాంటి ఎర్రర్స్ పైలట్స్ వాళ్ళ జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నారు. నార్మల్ గా ఇంజన్ రన్ అయితే హీట్ ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఆపోజిట్ రీడింగ్స్ వస్తున్నాయి. పైలట్స్ వెంటనే ఫ్లైట్ మాన్యువల్ ని చెక్ చేశారు. బట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ ఎగ్జాక్ట్ ప్రాబ్లం గురించి మాన్యువల్ లో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. దీంతో పైలట్స్ వెంటనే కెనడా మెయింటెనెన్స్ టీమ్ కి కాంటాక్ట్ అయ్యారు. ప్రాబ్లం విన్న తర్వాత మెయింటెనెన్స్ టీమ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. పైలట్స్ ని జస్ట్ మానిటర్ చేయమని చెప్పారు. పైలట్స్ కూడా ఏదో సెన్సార్ ప్రాబ్లం ఉంటుందని అనుకున్నారు, ఎందుకంటే ఫ్లైట్ ఇంకా నార్మల్ గానే ఫ్లై అవుతోంది. కానీ 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో వార్నింగ్ వచ్చింది. ఈసారి ఫ్యూయల్ ఇంబ్యాలెన్స్ వార్నింగ్ వచ్చింది. విమానం రైట్ వింగ్ లో ఫ్యూయల్ తక్కువగా ఉంది. ఇది సీరియస్ ప్రాబ్లం కాదు. క్రాస్ ఫీడ్ వాల్వ్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ వింగ్ నుండి రైట్ వింగ్ కి ఫ్యూయల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పైలట్ కూడా అదే చేశాడు. కొన్ని నిమిషాల్లోనే ఫ్యూయల్ బ్యాలెన్స్ నార్మల్ అయింది. అంతా ఓకే అనుకున్న టైంలో సడన్ గా లో ఫ్యూయల్ వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు పైలట్స్ కి సిచ్యువేషన్ చాలా సీరియస్ అని అర్థమైంది. రైట్ వింగ్ ఫ్యూయల్ మళ్ళీ ఫాస్ట్ గా డిక్రీజ్ అవుతోంది. ఇప్పుడు మొత్తం ఫ్యూయల్ కంబైన్ చేసిన లిస్బన్ కి రీచ్ అవ్వడం ఇంపాసిబుల్. అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. పైలట్ కి ఉండే ఒకే ఒక ఆప్షన్, అది పోర్చుగల్ కి దగ్గరగా అజోర్స్ ఐలాండ్ లో ఫ్లైట్ ని ల్యాండ్ చేయడం. అజోర్స్ ఐలాండ్స్ లో ఉన్న టెర్సిరా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాలని డిసైడ్ అయ్యారు. వెంటనే ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ అసలు ప్రమాదం అప్పుడే మొదలైంది. ఫ్లైట్ లో కేవలం 7 టన్నుల ఫ్యూయల్ మాత్రమే ఉంది. పైలట్స్ క్యాబిన్ క్రూని ఫ్లైట్ యొక్క వింగ్స్ ని అబ్జర్వ్ చేయమని పంపించారు, ఏదైనా ఫ్యూయల్ లీకేజ్ కనిపిస్తుందేమో అని. కానీ బయట మొత్తం ఫుల్ చీకటి కావడంతో ఏమీ కనబడలేదు. కొద్దిసేపు తర్వాత ప్రతి 5 నిమిషాలకి 1 టన్ను ఫ్యూయల్ లెవెల్ తగ్గిపోతోంది. అప్పుడు పైలట్స్ కి క్లియర్ గా అర్థమైంది, ఇది సెన్సార్ ప్రాబ్లం కాదు, ఫ్యూయల్ లీకేజ్ అవుతుంది అని. మెయింటెనెన్స్ టీమ్ ఫ్లైట్ ని 20,000 అడుగుల కిందకు దించమన్నారు. కానీ పైలట్ ఒప్పుకోలేదు, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కువ ఎత్తులో ఫ్లై చేస్తే కనీసం గ్లైడ్ చేసే అవకాశం ఉంటుంది. కిందకు దిగితే ఇంజన్లు ఫెయిల్ అయిపోతే బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ. అంతలోనే అందరూ భయపడిన సంఘటన జరిగింది. రైట్ సైడ్ ఇంజన్ లో మంటలు వచ్చాయి. విమానంలో ఒక్కసారిగా భయం మొదలైంది. ఇప్పుడు కేవలం ఒక ఇంజన్ మాత్రమే పనిచేస్తోంది. విమానం మెల్లగా ఎత్తుని కోల్పోతోంది. టెర్సిరా ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. ఫైర్ ట్రక్ రెడీగా ఉన్నాయి. కానీ విమానం ఇంకా 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటికే ఫ్యూయల్ దాదాపు అయిపోయింది. దీంతో చివరికి రెండో ఇంజన్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, అట్లాంటిక్ సముద్రం మధ్యలో రాత్రి సమయంలో 39,000 అడుగుల ఎత్తులో 2 ఇంజన్లు పూర్తిగా డెడ్. విమానం ఇప్పుడు గాల్లో తేలుతున్న పెద్ద గ్లైడర్ లా మారిపోయింది. విమానం లోపల లైట్స్ మొత్తం ఆఫ్ అయ్యాయి. ప్యాసింజర్స్ ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది దేవుడికి ప్రే చేస్తున్నారు, ఇంకొంతమంది ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరి మైండ్ లో ఒక్కటే ప్రశ్న, మేము బ్రతికి బయట పడతామా అని. అదృష్టవశాత్తు విమానంలోని అత్యవసర రామ్ ఎయిర్ టర్బైన్ పనిచేయడం స్టార్ట్ అయింది. గాలి వేగంతో రావడం వల్ల ఈ టర్బైన్ ఫ్లైట్ లో ముఖ్యమైన సిస్టమ్ వర్క్ అయ్యేంత కరెంట్ ని జనరేట్ చేస్తోంది. ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్ కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. విమానం పూర్తిగా గ్లైడ్ చేస్తూ వెళ్తోంది. ప్రతి నిమిషానికి విమానం 2,000 అడుగుల ఎత్తు కోల్పోతోంది. రన్వే మిస్ అయితే డైరెక్ట్ సముద్రంలో ల్యాండ్ అవుతుంది. అది దాదాపు మరణంతో సమానం. చివరికి విమానం ఎయిర్పోర్ట్ కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కానీ మరో సమస్య వచ్చింది. విమానం ఇంకా చాలా ఎత్తులో ఉంది. నార్మల్ గా 15 కిలోమీటర్ల దూరంలో ఫ్లైట్ 3,000 అడుగుల ఎత్తులో ఉండాలి. కానీ ఇది 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ టైంలో ల్యాండ్ చేస్తే క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే పైలట్ ఒక డేంజరస్ డెసిషన్ తీసుకున్నాడు. పైలట్ ఫ్లైట్ ని గాల్లోనే 360 డిగ్రీస్ టర్న్ చేశాడు. దీంతో కొంచెం ఎత్తు తగ్గింది, కానీ ఇంకా సరిపోలేదు. కాబట్టి ఎస్ టర్న్స్ చేస్తూ నెమ్మదిగా ఎత్తు తగ్గించాడు. ఇప్పుడు ఫైనల్ ల్యాండింగ్ టైం. గుర్తుంచుకోండి, ఇంజన్లు వర్క్ అవ్వట్లేదు. రెండో ఛాన్స్ లేదు, ల్యాండ్ అవ్వాలి, లేకపోతే అంతే. అంతలో భారీ శబ్దంతో విమానం రన్వే పై ల్యాండ్ అయింది. 12 టైర్లలో 8 టైర్లు పేలిపోయాయి. విమానం రన్వే పై స్కిడ్ అవుతూ వెళ్ళింది. చివరికి ఆగింది. ఆగిన వెంటనే ల్యాండింగ్ గేర్ లో మంటలు వచ్చాయి. కానీ ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే వాటిని ఆర్పేశారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు అందరూ సేఫ్ గా బయటపడ్డారు. ఈ సంఘటన
విమాన చరిత్రలో ఇంజన్లు పనిచేయకుండా అత్యంత ఎక్కువ దూరం గ్లైడ్ చేసిన ప్యాసింజర్ ఫ్లైట్ గా రికార్డ్ సృష్టించింది. ఇన్వెస్టిగేషన్ లో ఫ్లైట్ కి ఈ సిచ్యువేషన్ రావడానికి గల కారణం బయటపడింది. టేక్ ఆఫ్ కి ముందు మెయింటెనెన్స్ టీమ్ రాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్ ని ఇన్స్టాల్ చేశారు. లూజ్ ఫిట్టింగ్ వల్ల వైబ్రేషన్ క్రియేట్ అయ్యి పక్కనే ఉండే ఫ్యూయల్ పైప్ పగిలిపోయింది. చూశారు కదా, ఒక చిన్న తప్పు దాదాపు 300 మంది ప్రాణాలను రిస్క్ లో పెట్టింది. కానీ ఒక తెలివైన నిర్ణయం పైలట్ ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేయడం మరియు అతని ఫ్లయింగ్ స్కిల్స్ 300 మంది ప్రాణాలని కాపాడింది. అందుకే ఇద్దరు పైలట్స్ కి అవార్డ్స్ ఇచ్చారు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.